మనం గణతంత్ర వేదిక ఇప్పుడు కలెక్టర్ గారు మన యొక్క రిపబ్లిక్ డే జాతీయ పతాక పోస్ట్ దగ్గరికి వారు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళందరూ డిఎస్పీ గారు కె శ్రీనివాసరావు గారు రిపబ్లిక్ డే పరేడ్ వేదిక వద్దకు శ్రీమతి సమీమ్ అన్సారియా ఐఏఎస్ accompanied by our Superintendent of Police AR Damodar garu and followed by the parade commander AR DSP AR కావాలని వారందరూ చర్చించి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అనేకమైనటువంటి ప్రతిపాదనలతో ఈ రాజ్యాంగాన్ని సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తే ఆ ప్రతిపాదనలన్నిటి కూడా రివ్యూ చేస్తున్నారు మన కలెక్టర్ గారు. దాని యొక్క ఇన్ఛార్జిగా పి సురేష్ నారసయ్య గారు ఉన్నారు. 3వ ప్లాటూన్ ఏఆర్ ప్లాటూన్ వాటిని రివ్యూ చేస్తున్నారు. దానికి ఇన్ఛార్జిగా ఎస్పీ అస్లాం ఆర్ఎస్ఐ గారు ఉన్నారు. ఆ తర్వాత పోలీస్ సివిల్ కంటింజెంట్ ఉమెన్ కంటింజెంట్ రివ్యూ చేస్తున్నారు. ఉమెన్ కంటింజెంట్ ఇన్ఛార్జిగా ఎస్ఐ కృష్ణపావని ఉన్నది. తర్వాత సివిల్ మెన్ కంటింజెంట్ ని రివ్యూ చేస్తున్నారు. ఈ కంటింజెంట్ ఇన్ఛార్జిగా పి రాజేష్ ఎస్ఐ గారు ఉన్నారు. అలాగే హోంగార్డ్ కంటింజెంట్ ని రివ్యూ చేస్తున్నారు. ఈ కంటింజెంట్ ఇన్ఛార్జిగా సాల్మా నాయక్ గారు ఉన్నారు. అలాగే ఈ కంటింజెంట్ యొక్క రివ్యూ మనకు జరుగుతున్నటువంటి ప్రదర్శన మనం చూసాము. అద్భుతమైనటువంటి పోలీస్ వేదిక ముందున్నటువంటి పోస్టు ఏంటంటే ప్రపంచంలో 193 దేశాలుంటే అందుకు ఉపగ్రహాలు పంపించి అద్భుతమైన ప్రగతి సాధించారు. ఇప్పుడు మన కలెక్టర్ ఇప్పుడు ఒక వీణుల విందైనటువంటి కవాతును మనం చూడబోతున్నాం. ఆ కవాతు కోసం ఇండియన్ పోలీస్ 7 కంటింజెంట్స్ మన ముందుకు మనము బయలుదేరుతుంది. చప్పట్లు కొట్టకుండా మనం ఉండలేము. మన మనసు అలా ఉప్పొంగుతుంది. మీ చప్పట్లతో ఎంకరేజ్ చేయండి. ఇండియన్ పోలీస్ అంటే మామూలు పోలీస్ కాదు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇండియన్ పోలీస్ ఈజ్ ది బెస్ట్. ప్రధాని గారు ఒకసారి మాట్లాడుతూ ఎవ్రీ మ్యాన్ ఈజ్ జెంటిల్ మ్యాన్ బికాస్ ఆఫ్ పోలీస్ మ్యాన్. మన కలెక్టర్ గారు మరియు అతిథులందరూ కూడా రిపబ్లిక్ డే వేదిక పైన సిద్ధంగా డిటర్మినేషన్ అండ్ police contingent is proceeding. Home guard contingent is proceeding. Our ఈ పిల్లలైనటువంటి పోలీస్ బ్యాండ్ మనకి ఈరోజు వీక్షించండి. మనకి ఈరోజు ఇంకొక కంటింజెంట్ కూడా వస్తుంది, డ్రోన్ కంటింజెంట్. మీరు చూడండి, 6 డ్రోన్స్ మన ముందు వచ్చేస్తున్నాయి. కదులుతున్నాయి. ఎక్సలెంట్. మార్వెలస్. ఒకసారి చప్పట్లతో. ఓకే, చప్పట్లు లాగున్నాయి. చప్పట్లు బాగా మారవాలి. ఓకే, అద్భుతమైనటువంటి ప్రదర్శనని పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేసి ఈరోజు ఇక్కడ అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్ ఇస్తుంటే మనుషుల్లాగే డ్రోన్స్ కూడా చూడండి సర్కిల్స్ కూడా తీసుకుంటున్నాయి. వావ్, వండర్ఫుల్, మార్వెలస్, అద్భుతం. ఇది ఇండియన్ టెక్నాలజీకి దగ్గరికి వచ్చేస్తుంది. పూరితమైనటువంటి
పోలీసు దయచేసి ఇక్కడ ఇప్పటి వరకు 1,56,96 మెట్రిక్ టన్నులు వివిధ అందించాలనే ఉద్దేశంతో 42,008 బ్యాంక్ ఖాతాలో క్రింద 20 యాంత్రీకరణ పథకములు గృహములు అందించాలి 4,122 మరియు 5 కోట్ల రూపాయల ఖర్చుల 24 మంది మహిళనిస్తున్నాము. బ్యాంక్ లింక్ ఎంటర్ప్రైజెస్ మహిళా శుభాకాంక్షలు, చిన్నారులకు శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలను చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. 1947 మరియు ఎందరో మహానీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని రాబోయే 5 సంవత్సరాలలో 15% కంటే ఎక్కువ వృద్ధి రేటులో జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికను రూపొందించడం జరిగినది. జిల్లాలో 18 సంవత్సరముల లోపు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని, సరైన విద్యను అందించి భద్రతకు భరోసా కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఆనందమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతున్నది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం సమస్యలపై ప్రజల నుంచి అందిన వినతులను సత్వరమే పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో పాటు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతున్నది. జూన్ 2024 నుంచి అందిన 32,172 ఫిర్యాదులతో ఇప్పటి వరకు 13,726 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగినది. మిగిలిన 18,446 దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. శాఖకు సంబంధించిన భూమి మరియు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు మండలాలలోని 826 రెవెన్యూ గ్రామముల్లో 2024 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2025 జనవరి 9వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సదస్సులో 16,808 ఫిర్యాదులు అందగా వాటిలో 3,706 ఫిర్యాదులు పరిష్కరించగా మిగిలిన 13,102 ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. లోని 38 మండలాలలో ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున భూముల రీసర్వే కార్యక్రమము మొదలు పెట్టడం జరిగినది. ప్రస్తుతం గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూముల సరిహద్దులను రీఫిక్సింగ్ చేయు కార్యక్రమము పురోగతిలో ఉన్నది. వ్యవసాయ శాఖ ఈ పంట సాగు చేసిన ప్రతి పంటను సర్వే చేసి వాస్తవ సాగుదారులను గుర్తించి సదరు డేటాను డిజిటల్ రూపంలో భద్రపరిచి ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ పథకాలను అర్హులైన రైతులకు అందజేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ గుంటలు లేని రహదారుల పథకము కింద
221 కిలోమీటర్స్ పొడవు గల రహదారుల మరమ్మతుల చేయుటకు ప్రభుత్వము మంజూరు చేయగా అందులో 108 కిలోమీటర్స్ రహదారుల మరమ్మతులు పూర్తి అయినవి. జిల్లాలో 48 కిలోమీటర్స్ దెబ్బతిన్న తారు రోడ్స్ మరమ్మతులు చేయుటకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతున్నది. జాతీయ మరోసారి పెరేడ్ మన కలెక్టర్ గారికి మరోసారి వందనాన్ని అందజేస్తుంది. అనేటటువంటి గీతాన్ని passing the parade dance రిపబ్లిక్ డే వేదిక ముందుగా 3వ కంటింజెంట్ కృష్ణభావని ఈజ్ ఇన్ఛార్జ్. ఐదో కంటింజెంట్ రాజేష్ ఇన్ఛార్జ్. होमगार्ड कंटिंजेंट सांबा नायक इंचार्ज. एनसीसी कंटिंजेंट के शिवनारायण एसपीओ सेक्रेटरी स्विंगिंग ऑफ हैंड्स. చక్కటి పెరిడ మార్చ్ ఆఫ్ కూడా మనము వీక్షించాము. అందరు దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు మన మధ్య వచ్చారు. వారందరినీ వేదిక మీద మన కలెక్టర్ గారు, ఆ జిల్లా అధికారులు, అనధికారుల యొక్క యోగక్షేమాలను కనుక్కోవడం జరుగుతుంది. ప్రారంభం కావాలి. పేదరికం లేని సమాజంగా అడియానీయ జరగడం వాళ్ళు ప్రారంభించాలి. ఓకే సార్. ఇప్పుడు మన కలెక్టర్ గారు మరి యొక్క తమ్ముడు ప్రకాశ్ గారి యొక్క సంతోష్ కుమార్ గారిని సముచితంగా గౌరవిస్తూ మరి యోగక్షేమాలను జరుగుతున్నారు. అంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ప్రకాశం జిల్లాకు ఆంధ్ర కేసరి అనే గుర్తి పొందినటువంటి వ్యక్తి కూడా వారి యొక్క త్యాగానికి గుర్తులుగా ఈ రోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం. మొట్టమొదట స్వాతంత్ర సమరయోధుడు పర్వతం రాంప్రసాద్ గారు వారిని కూడా అడుగుతూ ఉన్నారు. మాన్యులు విదుషీమణి ముఖ్య అతిథులు అందరూ కూడా వారి కార్యక్రమాలు పేదరిక రహిత సమాజం కొరకు వెలుగు ఫలాలను గ్రామీణ ప్రకాశపు గడప గడపకు పంచుతున్నటువంటి శకటానికి 76 ఏళ్ల స్వప్నాలను సత్యాలుగా మార్చే మహిళా సాధికారత దిశగా మహిళల ఆర్థిక సాధికారత కొరకు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డ్వాక్రా ఉద్యమ నేత శ్రీయుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనే లక్ష్యం చేరుకున్న లఖ్పత్ దీదీ పథకం ద్వారా మహిళల జీరో పావర్టీ దిశగా అడుగులు వేస్తూ మగవారికి ఏమాత్రము తక్కువ కాకుండా డ్రోన్లను సైతము ఆపరేట్ చేస్తున్న దీదీలను మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వెలుగు పథకం జీవనాడైనటువంటి బ్యాంకు లింకేజీ ద్వారా ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, చర్మకారులకు మరియు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 4,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు నెలకు పెన్షన్ పొందుతున్నారు. దీనికి సంబంధించిన జనవరి నెలకు
2,2,85,430 లబ్ధిదారులకు 102.75 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. శ్రీనిధి రుణాలు, స్త్రీనిధి పేదల పెనిధి అని కొత్త భాష్యం పలికిన ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా పేదల సంస్థలు మరియు ప్రభుత్వ భాగస్వామ్యంతో సహకార పద్ధతిలో ఏర్పాటైన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా స్వయం సహాయక రుణాల ద్వారా చేపట్టిన ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం ఈ శకటంలో వీక్షించవచ్చును. ఇక ఉన్నతి రుణాలు, సామాజిక న్యాయం అమలులో భాగముగా నిరుపేద ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని సౌకర్యము మరియు PMAJAY ప్రధానమంత్రి అనుచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నారు. ఆ శకటం మన ముందుకు వస్తున్నది. అది DRDA శకటము, సెర్ప్ భాగస్వామ్యం. పేదరికము లేని సమాజము రెండవ శకటము, గృహ నిర్మాణ సంస్థ. గృహ నిర్మాణ సంస్థ రెండవ శకటము. లబ్ధిదారుల కోసం PMAY NTR నగర్ లేఅవుట్లలో ఇప్పటి వరకు 20.48 లక్షల ఇళ్లను యూనిట్ ధర 1.8 లక్షలతో మంజూరు చేసింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో ఒక్కో ఇంటికి 1,80,00,000 యూనిట్ ధరతో 63,279 ఇళ్లను మంజూరు చేసింది. PVGT చెంచుల గృహాలకు PM జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద 628 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. మౌలిక సదుపాయాలు ఫేజ్ 1 హౌసింగ్ ప్రోగ్రాంలో 588 PMAY NTR నగర్ లేఅవుట్లలో పనులు చేపట్టారు. APCPDCL ద్వారా విద్యుతులైన మార్పు, కాంపౌండ్ వాళ్ళు 176 మౌలిక సదుపాయాల కల్పనకు పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, హౌసింగ్ విభాగాల ద్వారా 8.19 కోట్ల రూపాయలతో లేఅవుట్ చేపట్టబడ్డాయి. ఇక మూడవ శకటము, సౌకర్యార్థం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాణ్యమైన తినగలిగే ఫోర్టిఫైడ్ బియ్యమును అనగా ఐరన్, విటమిన్, B12, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యమును, కందిపప్పు మరియు పంచదార జొన్నలను జిల్లాలో 345 మొబైల్ వాహనాల ద్వారా 1392 రేషన్ షాపుల ద్వారా గడప గడపకు పంపిణీ చేయడం జరిగింది. అంత్యోదయ అన్న యోజన 35 కేజీల బియ్యము రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డానికి ఇస్తూ ఉన్నారు. ఇక నారా PM జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, అందరికీ పక్కా ఇల్లు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, గ్రామానికి రహదారుల నిర్మాణం, వికాసంతో అందరికీ ఆరోగ్యం సంరక్షించడానికి, అందరికీ పౌష్టికాహారం లభించడానికి, జీవనోపాధులు మెరుగుపరచడం కోసం, ప్రచార సాధనాల సౌకర్యాలు మెరుగుపరచడం కోసము ఇవన్నీ కూడా ఇటువంటి సౌకర్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గిరిజనులకు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే గిరిజన సంక్షేమ శాఖ. రండి, శకటం ముందుకు రావాలి. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ నరేంద్ర మోడీ గారు గిరిజనులకు ఏర్పాటు చేసినటువంటి నాణ్యమైన విద్య, ఇంటి విద్యుత్తు, రహదారుల నిర్మాణము, పక్కా ఇల్లు, పౌష్టికాహారం. పిల్లలు, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ యొక్క గిరిజన నృత్యాలు అద్భుతంగా ఉన్నవి, చాలా విశేషంగా చేసినందుకు పిల్లలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మీ అందరి ఫోటోలు తీసుకుంటారు. నెక్స్ట్ తర్వాత తదుపరి శకటం ముందుకు రావాలి. గిరిజన సంక్షేమ శాఖ శకటం తర్వాత జిల్లా పరిశ్రమల కేంద్ర శకటం మన ముందుకు వస్తుంది. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా పరిశ్రమల కేంద్రం వారు సాధించినటువంటి ప్రగతి, జిల్లాలో ప్రగతిని గురించి వివరిస్తూ అద్భుతంగా వాటి యొక్క కళారూపాలను చూపిస్తూ మన ముందుకు వస్తుంది. జిల్లా పరిశ్రమల కేంద్ర శకటం ప్రకాశం జిల్లాలో పరిశ్రమల కేంద్రం చేస్తున్నటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాలని, పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలని జిల్లాలో కొత్తగా పారిశ్రామిక గుర్తించడము తర్వాత జిల్లా పరిశ్రమ కేంద్రం చెబుతుంది. తదుపరి శకటము 6వ శకటము, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ. విద్య సమాజాన్ని నిర్దేశిస్తుంది, విద్యావంతుడి సూచిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో విద్యాశాఖ వారు
పాఠశాల ఉత్సవము, పాఠశాలల నిర్మాణంలో సమాజం యొక్క పాత్ర, గుణాత్మక విద్య, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల దృఢమైన బంధము. మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది 7/12/2024. ఎంతో మంది పేరెంట్స్ అందరూ కూడా విద్యలో భాగస్వామ్యం అయిపోయి మొత్తం పాఠశాలలు 2407 పాఠశాలల్లో విద్యార్థులు 1,90,410 మంది విద్యార్థులు. అటువంటి వారికి రిపోర్టుగా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇటువంటి డిఈఓ గారు, డిఓఈఓ గారు, ఎంపీడీఓ, ఎంఈఓలతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారందరినీ ఉద్యుక్తం చేస్తూ విద్యా వ్యవస్థని, ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థని వెలుగు అందించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2029-77 సంవత్సరాలు 80 సంవత్సరాల ఆయుర్దాయం పెరిగేట్టుగా కృషి చేస్తూ ఉన్నారు. ప్రసూతి మరణాల రేటుని 2029 సంవత్సరానికి తక్కువగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత ఆరోగ్య వ్యయాన్ని విధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గించుటకు మరియు పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసము వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% అన్ని వ్యాధులకు రోగ నిరోధకత కవరేజ్ అందరూ పౌరులకు ఆరోగ్య పరీక్షలు రెగ్యులర్ గా మరియు డయాబెటిస్ కూడా ఆరోగ్య కార్యక్రమాలు, మానసిక ఆరోగ్యము, సంక్రమించిన వ్యాధులు, వ్యాధులు కూడా గమనించుకున్నారు. అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు నిత్యము స్కూల్లో ఉత్సవాన్ని పరీక్షిస్తూ వైద్యము, విద్యలో మన జిల్లాని ప్రగతి పదంలో రక్షా కోసం, బాలలకు రక్షా కోసం, విద్య హక్కు, రక్షణ హక్కు, ఆరోగ్యం ఉండేటట్టు, ఆరోగ్యం ఉండేటట్టు, ఎదిగే పిల్లల్లోనా గుర్తించిన లోపాలెన్నో, గుర్తించిన లోపాలు, ఎదిగే పిల్లల్లోనా గుర్తించిన లోపాలెన్నో. పరుగుల భూసారం తగ్గి మహిళాదని పరుగుల కరిగిపో కొంచెం ఇది నిల్వ పనులను పచ్చేరి, నీటి నిల్వ పనులను పచ్చేరి తల్లి పచ్చ చలిపెట్టు నమ్మ చెట్టు సరసరమని సత్తు దిష్టమైనట్టి ఆనకట్ట కట్టం, సత్తు దిష్టమైనట్టి పారుతున్న నీటికి భూమిలోకి నింపమని భూగర్భ జలాలను భూగర్భ జలాలను వేగిరమే బ్రహ్మని నీటిని వదలను చేపట్టుగా, నీటిని వదలను చేపట్టుగా నేల తల్లి పచ్చని చెట్టు దాని కొంచెం వాటర్ చెట్టు, నేల తల్లికి పచ్చని చెట్టు దాని కొంచెం వాటర్ చెట్టు. అదిగో మన కాకి చెట్టు నీడలేని మూగ జంతువులకు ఎండా వాన విషపురుగుల నుండి సంరక్షించుకునే
కందకాలు, ఓటుగంటలు, చెక్ డ్యాములు, అమృత సరోవర్ నిర్మాణం చేపట్టబడి తద్వారా పరిగెత్తే వర్షపు నీటిని భూమిలో ఇంకిల్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే జల సంరక్షణ చేపట్టు ప్రకాశం జిల్లా నీటి పాఠం చెప్తుంది. ఈ సందర్భంగా ఈ జిల్లా నీటి యాజమాన్య సంస్థని సగటుని మీరందరూ కూడా వీక్షించాలని మేమందరం కూడా విజన్ స్వర్ణాంధ్ర 2047 దిశగా మన ప్రభుత్వము అడుగులు వేస్తూ ఉన్నది. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సంయుక్త శకటము కథని వస్తూ ఉన్నది. వ్యవసాయ మరియు అనుబంధ శాఖ సంయుక్త శకటము కథని వస్తున్నది. రైతు కుటుంబము తన పంటను ఎద్దుల బండిలో ఆనందంగా విషయంతో పాటు మన ఒంగోలు గిత్తల వ్యవసాయాన్ని మనము చూడటానికి ఒంగోలు గిత్తలు తీసుకొని వస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు స్వర్ణాంధ్ర విజను 2047 నిర్దేశించిన 10 సూత్రాలలో మరియు అధిక ఆదాయ వనరుగా మార్చడం, అన్నదాతలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడము ఈ వ్యవసాయ అనుబంధ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. సాగులో ఏ అధికను వినియోగించడము కూడా ఈ అనుబంధ శాఖ యొక్క ముఖ్య లక్ష్యము. మార్కెట్ లింకేజీ ద్వారా వాహనాలు వేగంగా కాస్త ముందుకు నడవాలి. శకటాల ప్రదర్శన, అలాగే వాటికి సంబంధించిన కార్డు ప్రదర్శన జరుగుతుంది. మార్కెట్ లింకేజీ ద్వారా రాష్ట్రీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ కలిగించడం సూత్ర ఉద్దేశం. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంగా పొలం పిలుస్తుంది ఉద్యాన శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం ద్వారా అనే లక్ష్యంతో బిందు మరియు తుంపరల సేద్య విధానాలు అనుసరిస్తూ తక్కువ నీటిని ఉపయోగించి నూతన సాంకేతిక విధానాలైన టెర్రస్ గార్డెనింగ్ మరియు హైడ్రోపోనిక్స్ ద్వారా ఆకుకూరలు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు మరియు పూల మొక్కల పెంపకం నుండి నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులను పొందవచ్చని ప్రదర్శిస్తూ ఉన్నారు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీ చేయడం వలన ఖర్చు తగ్గుతుందని చక్కగా డ్రోన్ పనిచేసే విధానాన్ని కూడా మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయము పొలం పిలుస్తుంది భూసార పరీక్ష ఫలితాల వలన మనము ఈ పంట నమోదు చేసుకొని పంటల చీడపీడలపైన నిఘా పరిరక్షణ కూడా ఈ యాప్ ద్వారా మనము చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది కూడా స్వర్ణాంధ్ర 2047 భాగంగా దిశగా రైతు నమోదు ప్రక్రియ మొదలైంది. తర్వాత శకటము 11వ శకటము ఇంధన శాఖ ఇంధనమనే రంగాలలో ధరల నియంత్రణ రావడం జరిగింది. ఫిజికల్ వెహికల్, సోలార్, పిఎం సూర్యఘర్, కంప్రెస్డ్ బయోగ్యాస్, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్, మైక్రో న్యూక్లియర్ ప్లాంట్, విద్యుత్ రంగంలో ధరల నియంత్రణ, ఎల్ఈడి లైటింగ్, ఫిట్టింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పునరుత్పాదక శక్తి వనరులు, శిలా ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి సౌర, గాలి లేదా భూ ఉష్ణ శక్తి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి అదనపు శక్తిని నిల్వ చేసుకోవడానికి బ్యాటరీల వంటి శక్తి నిల్వ వ్యవస్థలు అమలు చేయడం ద్వారా కూడా ఈ ఇంధన శాఖ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాలు, సహజ వాయువు లేదా ప్రారంభించారు. ఉంచుకోవాలిరా తడి చెత్తని వేరు చేయాలిరా తప్పులింటిని శుభ్రంగా ఉంచుకోవాలిరా తడి చెత్తని వేరు చేయాలిరా
పరిశుభ్రత పాటించక చేయి కలుపుదాం స్వచ్ఛంద సాధన కల్లడుగులు వేద్దాం పరిశుభ్రత పాటించక చేయి కలుపుదాం స్థానిక ప్రజలు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిలో భాగస్వామ్యాలు ఆరోగ్య ప్రభావంగా ఈ శకటం మనకి సత్యమేవ జయితే స్వచ్ఛ ఒంగోలు అనేటువంటి స్వచ్ఛాంధ్రకు మణిహారం స్వర్ణాంధ్రకు శ్రీకారం అంటూ మన ముందుకున్నటువంటి మున్సిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఒంగోలు నగరపాలక సంస్థ వారి యొక్క శకటాన్ని సందర్శించేటువంటి డెమోని కూడా మనం చూడబోతున్నాం. బాగుతులైన ప్రేక్షకులంతా కూడా దయచేసి బ్లాస్టింగ్ వస్తుంది ఆ టైంలో మనకు ఎదురుగా లెఫ్ట్ నుంచి చూసినట్టయితే ఫస్ట్ డాక్ జాబీ రంగారావు దాని హ్యాండల్, అలాగే సెకండ్ మ్యాగీ శ్రీ ఆర్పి రెడ్డి గారు హ్యాండల్, అలాగే రాజా వెంకటరెడ్డి గారు, అలాగే చీటా శ్రీ విద్యాసాగర్ గారు. ఒబిడియన్స్ అనే డెమోని మనం ఇప్పుడు చూస్తున్నాం. హ్యాండ్లర్స్ డాగ్స్ ని అక్కడే స్టాండ్ చేయడం మనం గమనిస్తున్నాం. వెనుకున్న వారికి కూడా చూసే అవకాశం కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చూడండి, హ్యాండ్లర్ యొక్క కమాండ్ మేరకు తన హ్యాండ్లర్ దగ్గరకు వచ్చి విధేయతను ప్రదర్శించడం మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా సెల్యూట్ తోటి ప్రారంభిస్తున్నారు. ఒబిడియన్స్ అనే డెమోను మనం చూస్తున్నాం. ఇప్పుడు గమనించినట్లయితే గట్టిగా చప్పట్ల ద్వారా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. అక్కడ సిట్టింగ్ అవుతుంది. అదే మనకి గట్టిగా చప్పట్ల ద్వారా మా మ్యాగీకి అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మ్యాగీ ఇప్పుడు మనకి అందులో అమర్చినటువంటి ఒకసారి అందరూ చూడండి, ఏ విధంగా అయితే ఎక్స్ప్లోజివ్ ఆ సూట్ కేసులో పెట్టబడిందో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మ్యాగీ చేయకుండా ముందుకు దూసుకొని లక్ష్యంగా పనిచేస్తూ నేరస్తులు పట్టుకోవడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తాయి. జోకీ బెల్జియన్ మెల్నాయిస్ బ్రీడ్ గట్టిగా కరతాళ ధ్వనులు. గట్టిగా చప్పట్ల ద్వారా జాకీని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. జాకీ ఎంతో ఫెరోషియస్ గా ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఇది బెల్జియన్ మెల్నాయిస్ బ్రీడ్. పత్రికా విలేకరులకు కూడా పాత్రికేయులకు కూడా నమస్కారం. ప్రస్తుతం మన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో
తీవ్రవాదం అనేది ఒక బరితెగించిన ఉన్మాద చర్య. అభివృద్ధి చెందుతున్న దేశాల ఈ తీవ్రవాదాన్ని ప్రత్యేక విభాగాలకు ధీటుగా మరొక ఎలైట్ ఫోర్స్ను దేశంలోనే మొట్టమొదటిగా శిక్షణలో నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ని డెమో రూపంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ స్వాట్ టీం పనిచేస్తుంది. ఇప్పుడు మన స్వాట్ టీం రూమ్ ఇంటర్వెన్షన్ అనే ఒక డెమో చూపించడానికి మీ ముందుకు రాబోతుంది. రూమ్ ఇంటర్వెన్షన్ అంటే కొందరు సంఘ వ్యతిరేక శక్తులు ఒక విఐపిని బందీగా చేసుకుని దూసుకుని వస్తుంది. విఐపి ప్రయాణిస్తున్నటువంటి బాంబులతో దాడి చేశారు తీవ్రవాదులు. ఆపై విచక్షణ రహితంగా మాటు వేసిన తీవ్రవాదులు కారుపై దాడి చేయడం మనం చూస్తున్నాం. దాడి చేసి అందులో ఉన్న విఐపిని డ్రైవర్ని స్వాధీనపరుచుకున్నారు. అందులో ఉన్నటువంటి విఐపిని బలవంతంగా స్వాధీనం చేసుకోబోతున్నారు మనం చూస్తున్నాం. చూడండి, నిర్దాక్షిణ్యంగా ఒక విఐపిని, ఒక ప్రజామోదం పొందినటువంటి ఒక విఐపిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా తోసుకుని వస్తున్నారో, ఎంత ప్రాధేయపడ్డా వినకుండా విచక్షణ రహితంగా ఏ విధంగా తోసుకుని వస్తున్నారో మనం చూస్తున్నాం. మనకు కుడి ప్రక్క కనిపిస్తున్నటువంటి పాడుబడ్డ బిల్డింగ్లోనికి ఈ యొక్క విఐపిని తీవ్రవాదులు స్వాధీనపరుచుకుని తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం. Rambo calling to drone operator. Responding. విఐపి నిశ్చయ జరిగిన ప్రదేశం నుండి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో తీసుకొని వెళ్తున్నారని సమాచారం. కాబట్టి మీ డ్రోన్ ని పంపించి ఎంతమంది ఎనిమిస్ ఉన్నారు, లొకేషన్, లాటిట్యూడ్ అండ్ లాంటిట్యూడ్, ఎస్కేపింగ్ అండ్ ఎంట్రీ ఇన్ఫర్మేషన్ కావాలి. రిసీవ్డ్. డ్రోన్ ఫ్లై. డ్రోన్స్ ఈ యొక్క పాడుబడ్డ బిల్డింగ్ ని ఇచ్చిన లాటిట్యూడ్స్ ప్రకారం సర్వే చేస్తున్నాయి. సమాచారాన్ని అంతా మరికొద్దిసేపట్లోనే తెలియజేయబోతున్నాయి. డ్రోన్ ఆపరేటర్ కాలింగ్ టు రాంబో. రాంబో రెస్పాండింగ్. లాటిట్యూడ్ 15.51, లాంగిట్యూడ్ 80.03, టోటల్ 5 enemies, 2 rooms located, sir. Good, received. సిగ్మా అంటే స్వాట్ టీమ్ లో ఉన్న షార్ప్ షూటర్స్, బ్రేవో టీమ్స్ అంటే ఆపరేషన్ చేయడానికి వెళ్తున్న టీమ్స్. స్వాట్ టీమ్ కమాండోస్ బ్రేవో 1, బ్రేవో 2, బ్రేవో 3గా విడిపోయి లాంచ్ బేస్ కు చేరుకోబోతున్నారు. పేలుతున్న గుళ్ళ వర్షం కురిపిస్తున్నా కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. సాహసమే ఊపిరిగా సాగుతున్నటువంటి ఈ యొక్క స్వాట్ బౌండ్ 2కి చేరుకుంటున్నారు మా బ్రేవో 1, 2, 3 అండ్ టీమ్స్. Rambo calling from Bravo 1. All units reached. Bound 2. Over. Bravo 2 calling Sigma. Sigma responding to Bravo 2. టార్గెట్ బిల్డింగ్ యొక్క సౌత్ డైరెక్షన్ లో రూఫ్ టాప్ మీద ఎనిమి ఉన్నాడు. మేము మూవ్మెంట్ చేసి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్క్ ఆఫ్ ఫైర్ లో ఉంటే ఫైర్ చేయండి. ఓవర్. రూఫ్ టాప్ మీద ఎనిమి, నా ఆర్క్ ఆఫ్ ఫైర్ ఉన్నాడు. ఐఎమ్ రెడీ టు ఫైర్. అదిగో చూడండి, స్నైపర్ షూట్ తోటి సైలెన్సర్ ద్వారా ఉపయోగించినటువంటి వెపన్ తో షూట్ చేయడంతో రూఫ్ టాప్ సెంట్రీ. ఆల్ హిట్. మూవ్ టు బౌండ్ 1. మూవ్. బౌండ్ 2 నుంచి బౌండ్ 1కు వస్తున్నారు మన స్వాట్ టీమ్ కమాండోస్ బ్రేవో 1, 2, 3. టాక్టికల్ మూవ్మెంట్స్ చేస్తూ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఎంత చాకచక్యంగా ముందుకు వస్తున్నారు. బాంబులు పేలుతున్నా కూడా భయపడకుండా ముందుకు వస్తున్నారు. బౌండ్ 1. ఓవర్. బ్రావో 1 and 2 కేర్ఫుల్ గా 0 బౌండ్ 1కు చేరుకున్నటువంటి ఇక బ్రేవో 1, 2, 3 టీమ్ స్టాండ్ పాస్ లో ఉంటుంది. 1 and 2 అదిగో చూడండి, మూవ్మెంట్ చేయడం మనం చూస్తున్నాం. సిగ్నల్ పాస్ అవుతుంది టీంలోని ప్రతి సభ్యునికి. పిక్ మెథడ్ ద్వారా శత్రువు యొక్క ఉనికిని గమనించారు. మనకెదురుగా ఇద్దరు ఎనిమీ పోస్ట్ లో సెంట్రీస్ ని మనం గమనిస్తున్నాం. ఈ సెంట్రీస్ ఉన్నంతసేపు వారు లోనికి వెళ్ళడం కుదరదు.
ఈ సెంట్రీస్ని ఎలా అటు తొలగించుకుంటారో మనం చూడబోతున్నాం. అదిగో చూడండి, ఇద్దరు కమాండో సిద్ధమయ్యారు. ఎంతో సైలెంట్ గా ముందుకు వెళ్తున్నారు. ఎనిమి మీద అటాక్ చేశారు. ఒక్కసారిగా వారిని హతమార్చి నిశ్శబ్దంగా మట్టుపెట్టి మరలా టీంలో కలుస్తున్నారు. ఎంతటి సాహసానికైనా తెగించే సామర్థ్యం ఈ స్వాట్ టీంకి ఉంది. Rambo calling from Bravo. Both entries kill. Hit save. Over. Good. Careful గా మూమెంట్ చేయాలి. మూవ్. రాంబో ఆదేశాల మేరకు మరింత ముందుకెళ్తున్నారు. స్వాట్ టీం కమాండోస్ హై అండ్ లో మెథడ్లో అబ్జర్వ్ చేస్తూ డోర్స్ దగ్గరికి చేరుకున్నారు. మరింత ప్రమాదానికి దగ్గరగా చేరువవుతున్నారు. ఏదో సిగ్నల్ పాస్ అవుతుంది, మనం గమనించండి. హ్యాండ్ తోటి సిగ్నల్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. గాల్లో బాక్స్ బొమ్మేసి 2 వేళ్లు కలిపారు. అంటే ఎదురుగా ఉన్న డోర్స్ 2 క్లోజ్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చేయాలో నెక్స్ట్ ఆదేశం పాస్ అవుతుంది. పిడికిలి బిగించి గాల్లో విసురుతున్నారు. అంటే బద్దలు కొట్టడం. డోర్స్ని బద్దలు కొడితేనే వారు లోనికి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎలా బద్దలు కొడతారో మనం చూడబోతున్నాం. టీం నుంచి విడిపోయిన ఇద్దరు కమాండోస్ డోర్స్ దగ్గర చేరుకుంటున్నారు. ఎంతో చాకచక్యంగా శత్రువుకి ఏమాత్రం అనుమానం రాకుండా ఎక్స్ప్లోజివ్ ఎక్విప్మెంట్ని అమరుస్తున్నాం మనం చూస్తున్నాం. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే వీరు ప్రాణాలతో బయటపడగలరు, శత్రువుని తుదముట్టించగలరు. దానికి సిద్ధంగా సాహసవంతంగా పనిచేస్తుంది ఈ స్వాట్ టీం. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఏర్పడినటువంటి ఈ స్వాట్ టీం సాహసానికి మరో పేరు. ద్వారా దూరంగా వస్తున్నారు టీం సభ్యులంతా కూడా. Bravo 1 ready to breach the door. Over. Bravo 2 ready to breach the door. Over. Both hits నా యొక్క కమాండ్ మీద డోర్ ని బ్లాస్ట్ చేసుకొని ఎంట్రీ అవుతారు. 3, 2, 1, 0. ఒక్కసారిగా తలుపులు బద్దలవడంతో వేగంగా లోనుకు తీసుకెళ్లినటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి ఎనిమీస్ మీద విచక్షణ రహితంగా దాడి చేసి వారిని తొడముట్టించి వారి నుంచి విఐపిని ఎంత సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. ఇద్దరు కమాండోస్ రక్షణ మధ్యలో, అలాగే మరొక సురక్షితమైన వాహనంలో తరలించడం మనం చూస్తున్నాం. అదిగో చూడండి, వీరిని అటాక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయినటువంటి తీవ్రవాదుల్ని మన కమాండోస్ బయటకు తీసుకొని వస్తున్నారు. వారిలో ఎవరైనా బ్రతికుంటే వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అందించబడుతుంది. From Bravo 1, movement transition completed. Coach save, 1 enemy kill. AK1 block record. Hit save. Over. Bravo 2 calling Rambo. Room intervention completed. 1 enemy kill. 1 SLR recovered. Hit save. Over. All hits. Move to final RV. Move. రోమాంచితమయ్యే ఈ యొక్క డెమోని ప్రదర్శించిన మన యొక్క స్వాట్ టీంకి గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. రోమాంచితమైనటువంటి గగ్గు
భయపెట్టేస్తున్నా చూసుకో ఎందుకు మనం ఉడతావు ఒకగానొక కొడుకు నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదన్నా, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడా, నీకెందుకు దేశం గురించి? లేదన్నా, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకుని కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారా, అతను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావా? ప్రామిస్?
జీవితంలో ఎలాగైనా పడవచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశ మేరా భారత్ మేజర్ వీఆర్ సరౌండెడ్. వాళ్ళ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. మనం ఈ మిషన్ గెలవలేము. అవును, ఎదిరించడానికి ఏముంది తప్ప మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకని ఏమైనా అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి జరగద్దు. ఆఖరి దాకా పోరాడితే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఊపిరినప్పుడు ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలిపెప్పుడు నీ సొంతం. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళమని గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. One inch, one bloody inch. As a team, we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. చావు సిద్ధపడ్డవాడే అంగుళాన్ని దాటి తెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు What are we going to do? What are we going to do? What are we going to do? మేజర్ సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం చేయదు మేజర్ సంకేత్. ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒకటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళలో వేడుకుంటుండవు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జల్దీ రావాలి. రేవిని ఏడవకురా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ ఎలా వస్తారు? మీరు ఎలా హ్యాపీగా ఉంటారు?
అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటర్ గా మిస్ట్ వెహికల్ మిస్ట్ బుల్లెట్ అగ్ని ప్రమాద స్థానంలో చేరుకుంది. ఈలోగా ఫైర్ వెహికల్ రెస్క్యూ వెహికల్ కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నది. ఫైర్ వెహికల్ నుంచి ఫైర్ బ్రిగేడ్ అగ్ని ప్రమాద స్థానంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ ద్వారా ప్రమాదాన్ని నివారిస్తూ ఉన్నారు. తర్వాత అగ్ని ప్రమాదంలో ఎవరన్నా గాయపడి చిక్కుకున్న వారు ఉన్నారేమోనని ఆస్బెస్టాస్ సూట్ తోటి ఒక ఫైర్ ఫైటర్ వచ్చి తనిఖీ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరో ప్రమాదంలో చిక్కుకున్నట్లు గమనించాడు. వారిని కొంచెం తట్టి లేపుతా ఉన్నాడు. వారు త్రోకోల్పోయినట్లు గమనించాడు. వారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వచ్చు ఇతర వ్యక్తులు గాయపడ్డారని చెప్పేసి వారికి తెలియజేశాడు. వెంటనే వారు చర్చల ద్వారా వచ్చారు. వారిని గమనించారు. వారికి స్పృహ లేదు. సిపిఆర్ ద్వారా ప్రకృతి శ్వాసను వారికి కృత్రిమైనటువంటి శ్వాసను వారికి అందిస్తూ ఉన్నారు. ఆ తరువాత చర్చ ద్వారా మరొకరిని ఫైర్మెన్ లిఫ్ట్ ద్వారా మరొకరిని తీసుకొని మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించడానికి గాను వారు అంబులెన్స్ వద్దకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వారు గాయపడిన వారిని తీసుకెళ్తున్నారు. ఈలోగా అగ్ని ప్రమాదం తీవ్రతను గుర్తించిన వెంటనే వారు నీటి స్ప్రే ద్వారా మరియు ఫోమ్ ద్వారా అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఆగిపోయింది కాబట్టి దాని మీద ఫోమ్ ని గమనించినటువంటి ఫైర్ బ్రిగేడ్ ఫోమ్ ద్వారా దాన్ని నివారిస్తున్నారు. వాటర్ ద్వారా మరియు ఫోమ్ ద్వారా జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని చక్కగా వారు నివారించగలిగారు. చక్కగా వారికి ప్రదర్శన ద్వారా చూపిస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా వారు చేసేటువంటి చక్కగా ఫోమ్ ద్వారా మరియు నీటి స్ప్రే ద్వారా తదుపరిగా ప్రతి విధమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో మనం ఇది రెస్క్యూ చేయడం ద్వారా ఆపరేషన్ చేస్తూ ఉంటాము. వారిని రక్షించేదాని వరకు చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు. ఐరన్ డోర్స్లు కానీ ఐరన్ రాడ్స్ కానీ కట్ చేసి వాహనాల్లో చిక్కిపోయినటువంటి వ్యక్తుల్ని సురక్షితంగా బయటకు తీసుకునేదానికి ఒక హైడ్రాలిక్ కట్టుని వినియోగిస్తూ ఉంటారు. అలాగే తరువాత వారు మరొక కట్టను మనకు చూపిస్తా ఉన్నారు. బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు, భూకంపాలు లాంటివి జరిగి బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు అందులో వ్యక్తులు చిక్కుకున్నప్పుడు కూడా ఈ కాంక్రీట్ కట్టర్ ద్వారా కాంక్రీట్ గోడలను కట్ చేసి అందులో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించడానికి ఈ కాంక్రీట్ కట్టను వినియోగిస్తూ ఉంటారు. అలాగే మనకు తుఫానులు జరిగిన సమయంలో చెట్లు రహదారుల మీద కానీ ఇళ్ల మీద కానీ కూలిపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఈ పవర్సాను ఉపయోగించి కూలిపోయినటువంటి చెట్లను ఈ విధంగా వారు కట్ చేసి రహదారులను మరి ఇంటిపై కూలిపోయిన చెట్లను తొలగించేదానికి ఈ పవర్సాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా రెస్క్యూ టెండర్ ద్వారా విపత్తులు జరిగినప్పుడు రెస్క్యూ టెండర్ని తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఎలాగా ప్రదర్శన ద్వారా మనం చూపిస్తున్నారు. చూడండి, ఇంట్లో ఎల్పిజి గ్యాస్ ప్రమాదానికి గురైంది. వచ్చారు, అక్కడికి వచ్చి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ని ఇంట్లో నుంచి బహిరంగ ప్రదేశానికి తీసుకొస్తూ ఉన్నారు. బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చినాక కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మరి చక్కగా ఎలా నివారించారో చూడండి. అలాగే ఒకవేళ మన ఇంట్లో ఇది ఉండదు, అగ్ని ద్వారా ప్రాథమికంగా మనం అగ్ని ప్రమాదాన్ని ఎలా నివారించుకోవచ్చో చూపిస్తా ఉన్నారు. ఒక మందపాటి దుప్పటి తీసుకొని నీళ్ళలో తడిపి దాని సిలిండర్ చుట్టూ గట్టిగా చూసినట్లయితే ఆ ఆక్సిజన్ ఆగిపోవడం వలన అగ్ని ప్రమాదం నివారించబడుతుంది. ఈ విధంగా కూడా మనం ప్రాథమికంగా ఇంట్లో మనం చేసుకోవచ్చు అని చెప్పేసి చక్కగా మనకి అగ్నిమాపక శాఖ వారు చూపిస్తా ఉన్నారు ప్రదర్శన ద్వారా. అలాగే దుప్పటి కూడా లేని ద్వారా కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రమాదాన్ని ఎలా నివారించుకోవచ్చు చూపించడం చూడండి చక్కగా. అదిగో ఆ విధంగా గట్టిగా ఆ బకెట్ దాని మీద ఉంచి వచ్చి పట్టుకున్నట్లయితే దానికి ఆక్సిజన్ సప్లై అందకపోవడం వలన అదిగో చూడండి మంట ఆగిపోయింది. తర్వాత ద్వారా చూపిస్తా ఉన్నారు చూడండి. As the battle gets closer, they can say what they want now.
అయ్యారు ఆర్గానిక్ బెల్లం సార్ చూడండి సార్ డ్రై ఫ్రూట్స్ సార్ రైతు వ్యాపారం తీసుకున్నారు చాలా ఇన్నోవేటివ్ చేశారు రైతు వరి ఒక్కటేస్తే మేడం గారు ఒక వాతావరణం 92 పర్ ఏకర్ క్యాల్కులేట్ అది మన స్టేట్ గవర్నమెంట్ వారు మన అందరూ కూడా అందరికి కూడా Thousand days importance of nutritious food. Sani, please, Nana. Flash of సార్ బాగుంది సార్ ఓకే చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ బాగోలేదు LCD మధ్యలో అరే ఓకేలే ఫొటోసే కదా గెలాక్సీ మంది వెనకే రాడు ఇది ఎక్కడ తిరుగుతా ఇది నష్టలో పెట్టాలి
మదనపల్లికి వస్తుంది. అంటే అలాగే ఏం కాదు పట్టుకున్నారు కదా దాని బేబీ సార్ ఒకసారి ఒకసారి 10x చాలా డిసిప్లైన్. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.